మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ ఘటన తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ రాజకీయ సమీకరణలు మార్చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో కొత్త నేతలు రేసులోకి వస్తున్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు కూడా ఉన్నారు. ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఇంతకీ తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం రేసులో ఉన్న నేతలు ఎవరు? వారి అనుకూల ప్రతికూల అంశాలేంటి? పార్టీ అధినాయకత్వం ఆలోచనలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? మొక్కల చెరువు నకిలీ మద్యం తయారీ ఘటన తర్వాత చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దీంతో కొత్త నేతలు పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. పలువురు నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో సమర్థులెవరో తెలియక ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది పార్టీ నాయకత్వం. అందుకే ఐవీఆర్ఎస్ ద్వారా క్యాడర్ అభిప్రాయం తెలుసుకునే పనిలో ఉంది. ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దే నేత కోసం అన్వేషిస్తోంది. తంబళ్లపల్లె ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కానీ ఆ తర్వాత బీటలు వారింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేతుల్లోకి వెళ్లింది. ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తోంది. గత ఎలక్షన్స్ ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జయచంద్రారెడ్డికి సీటు ఇచ్చిన ఫ్యాన్ పార్టీ నేత పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు నకిలీ మద్యం తయారీ కేసులో చిక్కుకోవడంతో టీడీపీ ప్రతిష్ట కొంత మసకబారింది. దీంతో పార్టీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి స్థానంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే నేత కోసం అన్వేషిస్తోంది. నియోజకవర్గంపై అవగాహన, ప్రజల్లో గుర్తింపు ఉన్న నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. ఆశావహులు ఎవరికి వారు లాబింగ్ చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు శంకర్ యాదవ్, లక్ష్మీదేవ కుటుంబంతో సహా అన్నమయ్య జిల్లా టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ రేసులో ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు, ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర, మదనపల్లి నియోజకవర్గ నేత, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఆశావహులు జాబితాలో ఉన్నారు. గత ఎన్నికల్లో శంకర్ యాదవ్ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించినా అప్పటి పరిస్థితుల్లో సమీకరణాలు కుదరలేదు. దీంతో పార్టీకి పనిచేయకుండా సైలెంట్ అయ్యారు. జయచంద్రారెడ్డి ఓటమి తర్వాత అయినా పార్టీలో యాక్టివ్ అయ్యారా అంటే అది లేదు. ఇది శంకర్ యాదవ్ పరిస్థితి. ఇక సురేంద్ర యాదవ్ వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి కేసులు ఎదుర్కొన్నారు. గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించినా ఇవ్వకపోవడంతో టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి కోసం పనిచేశారు. దీంతో ఇప్పుడు ఇన్ఛార్జి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు కట్టా ద్వారస్వామి నాయుడిది మరో పరిస్థితి. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో జయచంద్రారెడ్డి అవమానించినా పార్టీ గెలుపు కోసం సొంత నిధులు ఖర్చు చేశారు. ఇప్పుడు తంబళ్లపల్లె ఇన్ఛార్జి పదవి కోసం రేసులో ఉన్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కోరటంతో లక్ష్మీదేవమ్మ కుటుంబానికి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వం ప్రతిపాదించింది. కానీ ఈ ఫ్యామిలీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో జయచంద్రారెడ్డికే సీటు ఇచ్చింది. ఇప్పుడు తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వాలని లక్ష్మీదేవమ్మ కుటుంబం పార్టీ అధినాయకత్వాన్ని కోరుతోంది. మదనపల్లి నేత, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు గత ఎన్నికల్లో టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైసీపీ పాలనలో కష్టనష్టాలు ఎదుర్కొన్న తనకు తంబళ్లపల్లె ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర సైతం గత ఎన్నికల్లో టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆర్థిక బలం ఉన్న రాజకీయ అనుభవం అంతంత మాత్రం. కానీ ఇప్పుడు తంబళ్లపల్లె ఇన్ఛార్జి పదవి కోసం రేసులో ఉన్నారు. టీడీపీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.